పూర్తి స్థాయిలో రాక వాయిదా పడ్డది. ఇప్పుడు వాటిని కూడా సీతక్క గారు పంపకాలు మొదలు పెడతామన్నారు. తొందరలోనే మున్సిపాలిటీలలో పట్టణాలలో కూడా మిగతా ఆడబిడ్డలకు 1,00,00,000 మందికి 1,00,00,000 చీరలు మనం పంచినాం. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఆనాడు పాలపిట్ట రంగు ఇస్తే ఈరోజు చిలకపచ్చ రంగు ఈరోజు మనము నూతనంగా వెనకాల కనిపిస్తున్నాయి కదా. ఈరోజు ఈ చీరలు ఈ డిజైన్లు ఆమోదం కాబోతున్నాయి. ఈరోజు కొత్త చీరల్ని కూడా మా ఆడబిడ్డలందరికీ కూడా పెట్టడం ద్వారా పండగ మీ సోదరుడు చాలామంది తల్లి అన్నదమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళనే ఇంట్లోకి వెళ్ళగొడుతారు. ఈ మధ్యనే రాజకీయాలలో మీరు చూసారు, సొంత చెల్లెని ఇంట్లో నుంచి అన్న వెళ్ళగొడితే ఏ రకంగా ఆ చెల్లి అన్న మీద శాపనార్థాలు పెడుతుందో. సో సొంత చెల్లి కూడా భారం అయింది అనుకొని ఇంట్లో నుంచి పంపించే ఆస్తిలో వాటా అడుగుతారని పంపించే సందర్భంలో 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరిమణుల్లాగా భావించి ఈరోజు మీకు చీర పెట్టే కార్యక్రమాన్ని, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక ప్రణాళికను, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే శక్తి ఈ మహిళా శక్తి చేతుల్లోనే ఉంది. అందుకే 1,00,00,000 మంది బిడ్డలని 2034 లోపల కోటీశ్వరులను చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఆ దిశగా పనిచేస్తున్న కష్టపడుతున్న మా అధికారులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆడపడుచులందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంబంధిత శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని కూడా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు ఆడబిడ్డలారా. సార్ చీర ఇనాగరేషన్ చేస్తే ఓకే. ఇంటరాక్షన్స్ ఎవరిని తీసుకుంటుందో కొంత తీసుకుంటూ వాళ్ళతో మాట్లాడతాం. సార్ ఫస్ట్ 900 భవనాలని కడుతున్న నల్గొండ జిల్లా, అక్కడ ఉన్న జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ని ఏ మాధవి గారు, నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య నల్గొండ, వారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. చంద్రశేఖర్ గారు మీరు ఫెసిలిటేట్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి సార్, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి సార్, గౌరవ పిఆర్ మినిస్టర్ మేడం గారికి, గౌరవనీయుల రెవెన్యూ మినిస్టర్ గారికి, గవర్నర్ ఐటీ మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అండ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ సార్. సార్ నాతో పాటు సార్ జిల్లా మహిళా సమాఖ్యకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు, డిఆర్డిఓ గారు ఉన్నారు అండ్ ఇతర అధికారులు అందరూ ఉన్నారు సార్.